ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది ధర్మాసనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది ధర్మాసనం. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి అయితే ఊరట లభించిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దాఖలు చేసిన 3 కేసులకి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు అలౌ చేసింది. 3 ముందస్తు బెయిల్ పిటిషన్లో కూడా ఆయనకి ముందస్తు బెయిల్ కూడా 3 కేసుల్లో కూడా ఏపీ హైకోర్టు మంజూరు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పునివ్వడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ కేసులను ఒకసారి మనం పరిశీలిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఈ అలైన్మెంట్కు సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించి చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ఆయన ఈ కేసులో A1గా ఉంచారు. ఇక మద్యం కంపెనీలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న కేసుకు సంబంధించి ఆయన A3గా చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక పాలసీ ఉందో ఆ ఇసుక పాలసీకి సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ఖజానా గండిపడింది ఆ ప్రభుత్వ నిర్ణయంతోనే. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబుని ఈ కేసులో A2గా కూడా చేర్చడం కూడా జరిగింది. ఈ 3 కేసుల్లో కూడా సిఐడి చంద్రబాబు నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా చంద్రబాబు పిటిషన్లు దాఖలు చేశారు. దాని మీద విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర A2గా ఉన్నారు. ఆయనకు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు కూడా మంజూరు చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ ని అనుమతిస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇక దీంతో పాటు ఇదే లిక్కర్ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి శ్రీ నరేష్ A1గా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అలౌ చేస్తూ ముందస్తు బెయిల్ ని అనుమతిస్తూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబుకి ముందస్తు బెయిల్ అనుమతిస్తూనే ఆయన్ని విచారించాలంటే 48 గంటల ముందే ఒక నోటీసు ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా ఒక కండిషన్ పెట్టినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. ఇక దీంతో పాటు కొన్ని షూరిటీలు కూడా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎటువంటి షరతులు ఈ ముందస్తు బెయిల్ ఇవ్వటానికి సంబంధించి చంద్రబాబుకి హైకోర్టు నిబంధనలుగా పెట్టింది అనేది రావడానికి అయితే కొద్ది సమయం పడుతుంది. సాయంత్రం కానీ లేకపోతే ఒక గంట లోపు అయితే దానికి సంబంధించిన తీర్పు కాపీలు ఆన్లైన్లో వెబ్సైట్లో పెడతారు. కాబట్టి మొత్తం కండిషన్లకు సంబంధించిన వివరాలు అయితే క్లారిటీగా కొద్దిసేపట్లో అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తే హైకోర్టులో అయితే చంద్రబాబుకి సిఐడి నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ రావటం అనేది అయితే ఒక పెద్ద ఊరటగా అయితే చెప్పుకోవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది ధర్మాసనం. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు.